విషయంలో కూడా ఖచ్చితంగా బీజేపీతో చర్చించాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఇదిగో ఈ మేనిఫెస్టో ఇది, లేకపోతే ఇన్ని సీట్లు ఈ రకంగా మేము అనుకుంటున్నాం, మీకేంటి కావాలి అని ఇంకా ఫైనల్గా తేల్చుకోవడానికి వెళ్ళే ఈ టూర్గా చూడొచ్చా దీన్ని? అంటే ఇప్పటికే వీళ్ళు సీట్లు ప్రకటించడము, కలిసి డిక్లేర్ ఇచ్చేయటము మాకు తెలియకుండా చేశారన్న ఒక ఫిర్యాదు బీజేపీ దగ్గర ఉంది. బీజేపీ చేయకపోయినా అలాంటి వాడు ఏం చేస్తాడు, పొత్తన్నప్పుడు వాళ్ళు ఏకపక్షంగా వెళ్తే ఎట్లా అని. ఈ దశలో బీజేపీతో ఏదో ఒక స్పష్టత రాకుండా వీళ్ళు మేనిఫెస్టో ప్రకటించే అవకాశం లేదు. ఎందుకంటే ఒక ప్రణాళిక పెట్టుకున్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడం అంటే దానికి కూడా వీళ్ళు కూడా కట్టుబడాలి, రేపు బీజేపీని కూడా అడుగుతారు కదా. అందువల్లనే వాళ్ళు ఇప్పుడు చేయొద్దు, మనం వెయిట్ చేద్దామని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఒక ముక్కలో చెప్పాలంటే మోడీ కటాక్ష వీక్షణాల కోసం వాళ్ళు నిరీక్షిస్తున్నారు, ఇంకా రెండో భాగం లేదు. పురంధేశ్వరికే ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు బీజేపీ అధిష్టానం. అందుకని ఆమె కూడా మా వాళ్ళు నిర్ణయిస్తారు, మా ఒకటే మంత్రం తారక మంత్రంలాగా మాత్రమే చెప్తున్నారు. మరి ఇప్పుడన్నా ఏమైనా చెప్తారేమో అంటే కొన్ని మనకు ఎంప్రికల్గా పైకి కనబడేవి కొన్ని ఉంటాయి కదా, అన్నీ సజావుగా ఉండి ఆమెకు స్పష్టమైన సంకేతాలు ఉంటే ఆమె ఢిల్లీ యాత్ర అనేది ఇంతకంటే ఆర్భాటంగా, ఇంతకంటే దీనిగా స్పష్టతలు, ప్రకటనలు, వ్యాఖ్యలతో ఉండేది. కానీ మామూలుగా చాలా లాంఛనంగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. సో మీ అంచనా ప్రకారం సార్ ఇప్పుడున్న ఈ పొలిటికల్ పరిస్థితుల్లో ఎవరు వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి? ఇదేంటంటే ఎవరికి అందని ప్రశ్నలు ఇవి. అసలు ఏంటిదే అంటే అభ్యర్థులకి ఒక క్లారిటీ లేదు, ఇంకా ఎవరికి సీట్లు వస్తాయో తెలియని పరిస్థితి. అసలు బీజేపీ పాత్ర ఏంటన్నది బీజేపీ వాళ్ళకి తెలియదు, బీజేపీ వస్తుందో రాదో పవన్ కళ్యాణ్కి తెలియదు, చంద్రబాబుకి తెలియదు. ఇదేంటి అసలు ఈ కన్ఫ్యూజను? తెలీదని మనం మీరు అంటున్నారు, కానీ ఫుల్ క్లారిటీ వచ్చింది, రేపే బయలుదేరుతున్నారు. అది ఇదని హడలు కొట్టే వాళ్ళను బోల్డ్ స్క్రోలింగ్లు, బోల్డ్ ఫ్లాష్లు నేను మీకు చూపిస్తాను. అంటే ఒక ఒక ఫేక్ పిక్చర్ ఇప్పటివరకు నడిచింది. క్లారిటీ రేపు రావచ్చు, కానీ రాకముందే వచ్చినట్టు, పిలుపు రాకముందే జరిగినట్టు. ప్రతి సినిమాలో ఒక డ్రీమ్ సీక్వెన్స్ ఉంటుంది కదా, ఇప్పటివరకు నడిచిందంతా డ్రీమ్ సీక్వెన్స్ కింద తీసుకోవాలి మనం. ఇప్పుడు రియల్ సీక్వెన్స్ ఇప్పుడు మొదలవుతుంది. సో పిలుస్తారా లేదా, ముందు పురంధేశ్వరి సమావేశమే బయటకు వచ్చి ఏమన్నా చెప్పగలిగితే, పురంధేశ్వరి నుంచి కూడా ఏం రాలేదనుకోండి, అప్పుడు ఇంకా సస్పెన్స్ కొనసాగుతుందని అనుకోవాలి. ఈ సస్పెన్స్ కొనసాగించడం కూడా పాలిటిక్స్, అది కూడా బీజేపీ ఎత్తుగడే, ఒత్తిడి ఎత్తుగడ అది, వీళ్ళని ఇంకా దారికి తేవడానికి. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ మీడియాలో లీక్స్ ఇచ్చి అవతరాలను బలహీనం చేస్తుంది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో పూర్తిగా ఉంది. వాళ్ళు 10 స్థానాల కోసం ఒత్తిడి పెట్టాలని వాళ్ళు అనుకుంటుంటే 5 స్థానాల్లో ఖరారైపోయిందని వీళ్ళు ఇక్కడ లీకులు ఇవ్వటం మొదలు పెడతారు. సో మధ్యలో ఎక్కడో 6 ఏదో కుదురుతుందని. సో ఇలాంటి అంశాల్లో మటుకు అధిష్టానం కొంచెం చాలా ఎక్కువ, బీజేపీ అధిష్టానం, అమిత్ షా, మోదీలు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు ఏదో ఒకటి చేసేస్తారు, మన ప్రయోజనాలు కాపాడుకోవాలి. పైగా ఆయన ఇంతగా పాకులాడుతున్నప్పుడు మనం ఎందుకు పై చేయి చూపించకూడదు, ఎందుకు ఆయన ఆటలు ఎందుకు సాగాలి? సో ఈసారి రూల్స్ నేను సెట్ చేస్తానంటారే, మోడీ రూల్స్ సెట్ చేస్తున్నాడు. ఒక ముక్కలో చెప్పాలంటే మోడీ రూల్స్ సెట్ చేస్తున్నాడు, అమిత్ షా వాటిని అమలు చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ దాన్ని దోహదం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఎదురు చూస్తున్నాడు. అది ఇప్పుడు సీక్వెన్స్ ఇంకంతే. సో వాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా ఒకవేళ కుదరలేదు, మీరు ఒకరు రండి అంటే పోడనే గ్యారంటీ ఉందా? ఒకవేళ ఎన్డీఏలోకి మీరు వచ్చేయండి, చంద్రబాబుతో కుదరదు ఆయన వెళ్ళడం అనేది అదొక మినిమం. ఏమో అంతసేపు కూర్చున్నది దానికోసమైనా ఎవరు చూడొచ్చారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గురించి మీరు ఎన్ని స్టోరీలు చేశారు, ఇప్పుడు ఈరోజు మళ్ళీ మీరు పొద్దున్న ఏం చెప్తున్నారు? రాజకీయాల్లో అందువల్ల. కానీ నేను కూడా నమ్ముతున్నాను టీడీపీ, జనసేన ఉంటాయి గ్యారంటీగానే అనుకుంటున్నాను. కానీ బీజేపీ చెలగాటం ఎలా ఉంటుందనే ప్రశ్న అయితే మిగిలే ఉంది. బీజేపీ మరీ భరించలేని షరతులు పెట్టింది అనుకోండి, అవి రెండు పార్టీల ప్రయోజనాలను కూడా దెబ్బతీసేటట్టుగా ఉంటాయి. సార్ ఇప్పుడు బీజేపీకి దీనివల్ల కలిసి వచ్చేది ఏంటి సార్? ఇన్ని ఆంక్షలు పెట్టో, లేకపోతే వాళ్ళకున్న ఓట్ షేర్ లేదు, వాళ్ళ బలంగా